హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇదొచ్చేసి థర్స్‌డే రోజు మార్నింగు. మా వారికి లంచ్ బాక్స్‌కి అయితే రైస్ అయితే కడిగి పెట్టేసేస్తున్నాను. మెంతికూర పప్పు చేద్దామని చెప్పేసి కందిపప్పు కూడా నానబెట్టేసేస్తున్నాను. నిన్న నైట్ చెప్పాం కదండీ! ఒలిసేసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసేసేసాను. ఆల్రెడీ వాష్ చేసేసుకొని ఆరబెట్టేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని ఇంకా పప్పులో అయితే యాడ్ చేస్తున్నాను. ఆకుకూరకి ఎక్కువ మట్టి ఉంటది కదండీ! బాగా అయితే వాష్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా వాష్ చేసేసుకొని ఆరబెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటది ఆకుకూర. ఇంకా ఆకుకూరను కూడా వాష్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మెంతికూర పప్పులో ఒక టమాటాను, ఒక ఆనియన్ అయితే కట్ చేసేసి పెట్టేసేస్తున్నాను. నేనిక్కడ కొంచెమే పప్పు తీసుకున్నాను కాబట్టి ఒక టమాటాని యాడ్ చేస్తున్నాను. అదే విధంగా ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసి వేస్తున్నాను. మళ్ళీ మనం కారం వేసుకుంటాం కదా! అందుకని ఒకటే వేస్తున్నాను. కందిపప్పునైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసేసాను. ఇప్పుడు ఇవన్నీ అయితే దాంట్లోకైతే వేసేసుకుంటున్నాను. కుక్కర్ అయితే లిడ్ పెట్టేసేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటాను. ఒక్కొక్కసారి కందిపప్పు అనేది ఉడకవండి. అలాంటప్పుడు 3 విజిల్స్ అనేది రానిచ్చుకొని సిమ్‌లో పెట్టేసేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పప్పు ఉడికించేసుకుంటే లిడ్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ సిమ్‌లో ఉడికించేసేసుకుంటే వెంటనే అయితే కందిపప్పు అయితే ఉడికిపోతాయి. ఇంక ఇడ్లీ పిండైతే కొంచెమే ఉంది. ఇంక దాన్నైతే ఇడ్లీగా వేసేస్తున్నాను. ఈరోజు పాప స్కూల్ అయితే హాలిడే. ఇంక అందుకని చెప్పి మా వారు లంచ్ బాక్సే కాబట్టి నేనైతే 7:30కి అయితే లెగిసాను. ఇంక ఇడ్లీ కూడా పెట్టేసేసాను. ఇంక చట్నీ కూడా వేసేసి పెట్టేసేస్తున్నాను. ఇంక తాలింపు కూడా వేసేసేసాను. ఇంక ఇడ్లీ పిండైతే అయిపోయింది కదా! ఇంక దోసకైతే నిన్న నైట్ అయితే పోసేసుకున్నాను. నేను నైటే పోసేసుకొని మార్నింగ్ అయితే ఇంకా ఈ పనితో పాటే గ్రైండర్ అయితే వేసేసుకుంటాను. ఇక్కడ తాలింపుకి వెల్లుల్లి రెబ్బలను కూడా కడిగేసి పెట్టేసేసుకున్నాను. ఇంక పప్పు ఉడికేలోపు ఇడ్లీ పిండి గిన్నెను, ఆకుకూర కడిగినవి ఉన్నాయి కదండీ! అవైతే వాష్ చేసేసుకుంటున్నాను. పాపైతే ఈరోజు 7:00కే లెగిసిందంట. రోజు స్కూల్ ఉంటే అస్సలు లేపినా కూడా లెగవదు. 5 మినిట్స్, 5 మినిట్స్ అని చెప్తా ఉంటది కదా! ఈరోజైతే 7:00 కల్లా లెగిసాను. నువ్వు లెగవలేదు అని చెప్పేసి చెప్తుంది. ఇంక నేను 7:30కి లెగిసి బయటికి రాగానే ఇంక నాతో పాటు లెగిసి ఇంక కాసేపైతే చదువుకుందండి. ఈరోజైతే చాలా పనైతే ఉందండి. దోసపిండి వేసుకోవాలి. అదేవిధంగా కొన్ని సామాన్లనైతే తోమేసేసుకోవాలి. పచ్చడి అయ్యి ఉన్నాయి. అన్నీ అయితే వాష్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసేసుకోవాలి. ఇంక ఈ అంట్లయితే తోమేలోపు పప్పు కూడా ఉడికిపోయింది. ఒకసారైతే ఈ విధంగా కలిపేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు, పసుపు, కారం అయితే యాడ్ చేసేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసినాక ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండును కూడా యాడ్ చేసేస్తున్నాను. చింతపండును కూడా వేశాక ఒకసారి అయితే కలిపేసేసుకుంటున్నాను. ఇక్కడ పప్పు అయితే తాలింపు పెట్టేలోపు మా వారికైతే బాక్స్‌లో రైస్ అయితే పెట్టేసేస్తున్నాను. టైం అయితే అవుతుంది. పప్పు మళ్ళీ ఉడికేలోపు ఇవైతే పెట్టేసేసుకుంటే సరిపోద్ది కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే రైస్ అయితే పెట్టేస్తున్నాను. పెరుగు కూడా తోడేశాను. ఇంకా బాక్స్‌లో పెరుగు కూడా వేసేసి పెట్టేసేస్తున్నాను. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు వేసుకొని దాంట్లో కొంచెం అయితే ఇంగువ కూడా యాడ్ చేశాను. చిన్నుల్లిపాయలు అదేవిధంగా కరివేపాకు కూడా యాడ్ చేశాను. తాలింపు అయితే వేగిపోయినాక మనం పప్పులో అయితే యాడ్ చేసుకోవాలి. పప్పులో తాలింపు వేశాక 2-3 మినిట్స్ అయితే స్టవ్ ఆన్ చేసి ఉంచుకోవాలి. ఆ విధంగా చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పప్పు కూడా తాలింపు వేశాక మా వారికి అయితే లంచ్ బాక్స్ అయితే పెట్టేసేసేసాను. ఇంక ఈరోజు పాప ఉంది కదా! ఇంకా పార్క్‌కి అయితే వెళ్ళలేదు. ఇంకా పాపకైతే ఇడ్లీ అయితే తినిపిస్తున్నాను. రోజు ఇడ్లీనేనా నాకు బోర్ కొట్టింది. నాకు ఏదైనా చెయ్యి అని చెప్పేసి అడిగింది. ఇంక ఈ రోజుతో అయిపోయినాయిలే తిను అని చెప్పేసి నేను పెడతాను అని చెప్పేసి నేనైతే నోట్లో తినిపిస్తున్నాను. ఇంకా పాపకి టిఫిన్ తినిపించాక నేను కూడా తినేసేసి ఇంకా గ్రైండర్‌లో అయితే దోసపిండి అయితే వేస్తున్నాను. ఇంక నేను వేరే పని చేసుకునేలోపు మెదిగిద్ది కదా! అందుకని చెప్పేసి ఈ విధంగానే మార్నింగే వేసేసుకుంటాను.
ఇంకా గ్రైండర్‌లో అయితే పప్పు వేసేసేసుకొని నేను టీ తాగుదామని చెప్పేసి టీ కూడా పెట్టేసేసుకుంటున్నాను. ఇందాక ఆల్రెడీ అంట్లు తోమాను కదా! ఇప్పుడు చూసారు కదా! మళ్ళీ ఇడ్లీ ప్లేట్లు, తిన్న టిఫినియి అన్నీ అయితే వచ్చినియి. మళ్ళీ అయితే నేను టీ తాగేసేసి అవైతే కడిగేసేసుకోవాలి. ఇంక ఇలా మధ్య మధ్యలో అయితే దోసపిండి అయితే కొంచెం నీళ్లు పోసి చూసుకుంటా ఉంటాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి అయితే బియ్యం అయితే కడిగేసేస్తున్నాను పాపకి, నాకు. ఇంకా అదే విధంగా వాషింగ్ మిషన్‌లో బట్టలైతే వేసేస్తున్నాను. ఇక్కడ చూసారా పాప 7కి అయితే లెగిసిందని చెప్పాను కదా! లెగిసి కాసేపు చదువుకొని ఆడుకుంది. ఇంకైతే నిద్రపోయింది 10:30కి. ఇంక తను నిద్ర లేచేలోపు నేను డైనింగ్ టేబుల్ అయితే సర్ది పెట్టేసేద్దాము అని చెప్పేసేసి అనుకున్నాను. నిన్నైతే మీషోలో డైనింగ్ టేబుల్ కవర్ అయితే తీసుకున్నామండి. చాలా బాగుంది. రేటు కూడా చాలా తక్కువ 150. చూసారు కదా! చాలా బాగుంది. చెప్పాను కదా! పచ్చడి అయన్నీ ఉన్నాయి, అయిపోయినాయి. అయన్నీ అయితే ఇంకా క్లీన్ చేసేసేసుకున్నాను. ఇప్పుడు ఇందాక చూపించిన బాక్సులైతే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఇంక అందుకని దీని మీదైతే బావుంటాయి అని చెప్పేసి పెట్టేసేసాను. చూసారు కదా! ఇందాక డైనింగ్ టేబుల్ మీద పెట్టిన బాక్సులైతే వాష్ చేయలేదు ఇందాక. అలా పెట్టేసాను. ఇంక అందుకని చెప్పేసేసి ఇప్పుడైతే వాష్ చేసేసేసుకొని పెట్టేసేసాను. ఇంకా ఆరినాకైతే వాటి మీదైతే పెట్టేసేసుకోవాలి. కారప్పొడి అయన్నీ వేసేసుకొని. ఇంక దోసపిండి కూడా అయిపోయింది. ఇంక తోడేసేసుకొని మొత్తం అయితే వంటగది క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా అంతలోకి వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది. ఇంక బట్టలైతే ఆరేసేసుకోవాలి. ఇంకా బట్టలు కూడా ఆరేసేసాను. ఇంకా ఈ 2 దోసపిండాను వాషింగ్ మిషన్ ఏసేలోపు ఇంకా డైనింగ్ టేబుల్ సర్దేసేసుకొని ఇల్లు చిమ్మి తుడిసేసుకున్నాను. ఇంకా ఇంట్లో చెక్కలు, చక్కెరాలు అయితే అయిపోయినాయి. ఇంకా పాప స్కూల్‌కి స్నాక్స్ తీసుకెళ్ళటానికి కానీ, ఈవినింగ్ స్నాక్స్‌గా తినటానికి కానీ ఉంటాయి అని చెప్పేసేసి కాజాలైతే ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి గోధుమ పిండి అయితే కలిపేసేసుకున్నాను. ఇంకా పప్పు కూర చేశాను కదా! నాకైతే వడియాలు వేయించు, పానీపూరి వేయించు అని చెప్పేసి అడిగింది. ఇంకా ఆయిల్ అయితే కొంచెమే ఉంది. ఈ ఆయిల్‌తోనే పానీపూరి వడియాలైతే వేయించి ఇచ్చాను. ఇంకా ఈ ఆయిల్ అయితే లేదు, వేరే ఆయిల్ ఉంది. ఇంకా 2 కలపకూడదు కదా అని చెప్పేసి ఈ ఆయిల్‌తో కొంచెమైతే ఇలా వేసేసి వడియాలైతే వేయించేసేసాను. ఇంకా పప్పులో పానీపూరి తింటాను అని చెప్పేసి పానీపూరి కూడా వేయించమని చెప్తే అవి కూడా వేయించేసి పెట్టేసేసేసాను. ఇంకా వడియాలు కూడా వేయించేసాక మేమిద్దరం అయితే భోజనం అయితే చేసేసాము. ఇంకా వడియాలు వేయించేటప్పుడే పాప చూసారా వంటగదిలోకి వచ్చేసేసి చదివిమని చెప్పేసి అడుగుతుంది. ఇంకా భోజనం తిన్నాక కాజాలు చేయడానికైతే ఇంక ఇట్లా మద్దన చేసేసుకొని చిన్న చిన్నవి అయితే ముద్దలైతే చేస్తుంది పాప. ఇంకా ఈ గోధుమ పిండిలో కొంచెం ఉప్పు, వాము, అదేవిధంగా కొంచెం ఆయిల్ వేసేసి వాటర్తో అయితే కలిపేసేసాను. మనకు కావాల్సిన సైజులో అయితే ముద్దలు చేసేసుకొని చపాతీ పిండిలాగా చేసేసుకోవాలి. ఇక్కడ పాప అయితే నేను ఒకటి చపాతీ నొక్కుతాను అని చెప్పేసేసి నొక్కుతుంది. ఇంకా చెక్కలు, చక్కెరాలు అయిపోయినాయి కదా! బయట ఏదన్నా హాట్ తీసుకుంటాను అని చెప్పేసి పాప అడిగింది. ఇంక నేనైతే ఇంట్లో కాజాలు చేస్తాలే బయట వద్దు అని చెప్పేసి అన్నాను. నీకు ఈ విధంగా కట్ చేయటం ఇష్టం కదా! నువ్వు కట్ చేసేస్తే నేనైతే చపాతీ చేసేసి నూనెలో అయితే ఫ్రై చేస్తాను అని చెప్పాను. సరే అని చెప్పేసి అంది. ఇంకా భోజనం తిన్నాకైతే ఈ విధంగా చేస్తున్నాము. ఈరోజు మొత్తం కరెంట్ ఇస్తానే ఉన్నారు. ఎండలైతే అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా వంటగదిలో ఎక్కువసేపు అయితే అస్సలు ఉండలేకపోతున్నాము. ఇంకా పాప అయితే ఒక చపాతీ చేసింది కదా! ఇంకా నేను అందుకని చెప్పేసి ఇంకా నేనైతే చపాతీ నొక్కుతుంటే తనైతే కట్ చేసేస్తుంది. ఈ కాజాలు చేసుకున్నాక చెక్కలు కూడా చేసుకుందామమ్మా అని చెప్తుంది. తనకి పని చేయడం అంటే అంత ఇష్టము. మనం వద్దు అంటాం కదా! అందుకని ఇప్పుడు చేస్తారు. మనం చేయమన్నప్పుడేమో నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, వర్క్ ఉందని చెప్తా ఉంటారు కదా! ఇంక ఈసారి కాజాలు చేసుకుంటున్నాం కదా! ఈసారి అయితే చెక్కలు చేసుకుందాంలే అని చెప్పాను. ఇంక తను కూడా నొక్కినవి అయితే కట్ చేస్తూ ఉంది కదా! ఎక్కువసేపు కూడా పట్టలేదండి. ఒక 45 మినిట్స్‌లో నొక్కుకోవటం, కట్ చేయటము, వేయించడం అయితే అయిపోయినాయి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. నేనైతే దీంట్లో కారం అయితే యాడ్ చేయలేదు. కావాలంటే కారం కూడా యాడ్ చేసేసుకొని పిండి కలుపుకోవచ్చు. ఇంకా తనకి బాగా క్రిస్పీగా అయితే ఇష్టము. ఇంక అందుకని చెప్పి ఒక వాయి అయితే బాగా కలర్ రానిచ్చేసి క్రిస్పీగా అయితే చేశాను.
ఇంక ఈ పని అయిపోగానే వెజిల్స్ కూడా ఏమీ క్లీన్ చేయలేదండి. ఇంకా షింక్‌లో వేసేసుకొని తననైతే డాన్స్ క్లాస్‌కైతే తీసుకొని వెళ్ళాను. ఇంక తనని డాన్స్ క్లాస్‌లో వదిలిపెట్టి ఇంటికొచ్చాక వెజిల్స్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంక 7:30కి పాపని తేవటానికైతే మా వారు వెళ్లారు. ఇంక అంతలోపు దోస పిండి అయితే కలిపేసేసుకొని చట్నీ కూడా వేసేసాను.